హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెన్షన్ అడ్డా. నిరంతరం ఉన్న టాయ్స్ డిమాండ్ ని చూసి ఈ రోజు మీ ముందుకు తీసుకువచ్చాను కొన్ని కొత్త టాయ్స్. ఇంతకు ముందు మన ఛానల్ వీడియోస్ చూడనట్లయితే మీకోసం మొదలు పెడదాం మన ఈ కొత్త సిరీస్ ని. ఇక్కడ మీకు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. దానికన్నా ముందు మీతో ఒక రిక్వెస్ట్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నర్ఫ్ 1 మోటరైజ్డ్ బ్లాస్టర్. ఫ్రెండ్స్, పిల్లలకు అయితే గన్స్ తో ఆడుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. ఎక్కువ శాతం అయితే మగ పిల్లలు. నర్ఫ్ మీకోసం తీసుకువచ్చింది ఎలాంటి మోటరైజ్డ్ గన్ అంటే దీన్ని మీరు యూజ్ చేయవచ్చు ఆడుకోవడానికి. ఈ గన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఒక పవర్ఫుల్ మోటార్ అయితే ఉంటుంది. ఈ వీల్ తిప్పడానికి యూజ్ అవుతుంది. ఇందులో చాలానే ప్లాస్టిక్ డాట్స్ అయితే ఉంటాయి. దీంతో మీరు ఎవరిపైనైనా ఫైర్ చేయవచ్చు. ఇది ప్లాస్టిక్ తో తయారు చేయబడింది కనుక ఎవరికి షూట్ చేసి కూడా వారికి తగిలిన ఏమీ కాదు, చిన్న గీత కూడా పడదు. చిన్న పిల్లల కోసం ఇది ఒక అద్భుతమైన వస్తువు ఆడుకోవడానికి. డ్రోన్ హోమ్. ఫ్రెండ్స్, పిల్లలకు అయితే డ్రోన్స్ తో ఆడుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. దీంతో పాటు ఈ ఇంట్రెస్ట్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి యూజ్ చేయవచ్చు ఈ విధమైన ఆట వస్తువులని. 4 వ్యక్తులు ఆడుకోవచ్చు. ఇందులో మీకు చిన్న చిన్న బ్లాక్స్ అయితే వస్తాయి. దీంతో మీరు ఆ ఏలియన్ ని లాంచ్ చేయగానే అది వెళ్లి డ్రోన్ లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎవరి ఏలియన్ అయితే ఆ డ్రోన్ లో వెళ్లి ఫిక్స్ అవుతుందో ఆ డ్రోన్ ఎగరడానికి రెడీ అవుతుంది. ఇక నేరుగా గాలిలో ఎగురుతుంది. చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అమేజింగ్ వస్తువు కూడా. ఇది మీరు 1ని 2 చేసుకొని ఆడుకోవాలి అనుకున్నట్లయితే ఇది ఒక మంచి టైం పాస్ అవుతుంది. మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కూడా లభిస్తుంది. మెగా ఎర్త్ సైన్స్ కిట్, నేషనల్ జియోగ్రఫిక్. మనం చిన్నప్పుడు సోషల్ సైన్స్ బుక్లలో అయితే చదువుతున్నప్పుడు ఆ బుక్ లో చాలా సార్లు చూస్తూనే ఉంటాం, భూమి మీద ఇలాంటి మెటల్ లభిస్తుంది, అలాంటి మెటల్ లభిస్తుంది అని, అలాంటి మినరల్స్ కూడా భూమి మీద లభిస్తాయి అని. అప్పుడు మనకు వాటి మీద తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. దీనిని మనం ఎప్పుడు చూస్తాం అనే వెయిటింగ్, ఎక్సైట్మెంట్ లో ఉంటాం. వీటిని మనం జనరల్ గా మనం ఇలాంటి వస్తువులనైతే మనం ఎప్పుడు చూడలేము, ఎప్పుడు కలవలేము కూడా. కానీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి వచ్చే ఈ ఎర్త్ సైన్స్ కిట్ లో వచ్చే దీంతో మీరు చాలా అద్భుతంగా వీటిని అయితే చూసేయచ్చు. మీరు రకరకాల మినరల్స్ రాళ్ళు అయితే చూడవచ్చు ఇందులో. దీంతో పాటు మీకు అగ్నిపర్వతం, వాల్కెనోని కూడా ఫీల్ అవ్వవచ్చు. ఈ కిట్ లో చాలా వస్తువులు అయితే ఉంటాయి. దీంతో మీరు సోషల్ స్టడీని డీప్ గా చదివి ఫీల్ అవ్వవచ్చు. పిల్లలకైతే చదువులో ఇంప్రూవ్ అవ్వడానికి ఈ వస్తువు చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో మీరు చాలా లోతు వరకు నేర్చుకోవచ్చు. రేడియో ప్లేయర్ కార్. ఈ రోజులలో టెస్లా కార్స్ అయితే మార్కెట్లలో ఎలా దూసుకెళ్తున్నాయంటే చెప్పనవసరం లేదు. నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేసేసాయి. ఎవరిని అడిగినా కూడా కారు గురించి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పవర్ తో రన్ అయ్యి చాలా ఫేమస్ అయ్యింది కనుక. కానీ నార్మల్ మనిషి టెస్లా కార్ ని కొనడం అతని వల్ల కాదు. కానీ టెస్లా వాళ్ళ యొక్క పిల్లల కార్ ను అయితే కొనవచ్చు. ఈ కార్ ఎలాంటిది అంటే దీన్ని స్పెషల్ గా పిల్లల కోసం తయారు చేశారు. దీంట్లో ఆ టెస్లా కార్ నడిపించినంత ఫీలింగ్ అండ్ ఆనందం రాకపోవచ్చు, కానీ ఒక నార్మల్ చిన్నపాటి ఆనందం అయితే లభిస్తూ ఉంది. అందులో చూడడానికి టెస్లా లాగానే అనిపిస్తుంది. కానీ డిజైన్ అలాగే తయారు చేశారు. దీనికి డిఫరెంట్ ఏంటి అంటే అందులో మీరు కూర్చోవచ్చు, కానీ ఇందులో మీరు కూర్చోవడానికి కాదు, మీ పిల్లలు కూర్చోవడానికి తయారు చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఇందులో ఒక చిన్న స్టీరింగ్ అయితే ఇవ్వబడి ఉంటుంది. డ్రైవింగ్ యొక్క ఆనందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి చిన్న కారు ఉండాలని అనుకున్నట్టయితే అది తీసుకొని మీ గల్లీ మొత్తం తిప్పాలనుకున్నట్టయితే కమెంట్ చేసి చెప్పండి మీ చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి. 3 డాబులర్ 3D పెన్. ఫ్రెండ్స్, ఈ రోజులలో 3D ఆర్ట్స్ అయితే చాలా ఫేమస్ అవుతూ వస్తున్నాయి. అందుకోసమే వచ్చేసాయి 3D ప్రింటర్స్. 3D ప్రింటర్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి. వీటిని కొనడం చాలా కష్టమే. ఒకవేళ మీరు కూడా 3D ఆర్ట్ తయారు చేయాలనుకున్నట్టయితే కొద్దిగా డిఫరెంట్ గా మీ ఇంట్లోనే యూజ్ చేయవచ్చు ఈ గ్యాడ్జెట్ ని. బేసిక్ గా ఈ గ్యాడ్జెట్ ని చిన్న పిల్లల కోసం తయారు చేశారు. దీంట్లో వాళ్ళు డిఫరెంట్ ఫిలమెంట్ ని యూజ్ చేసి 3D ఆర్ట్ అయితే చేసేలా చూడ్డానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో మీకు డిఫరెంట్ ఫిలమెంట్స్ అయితే యూజ్ చేసి దీంతో డిఫరెంట్ షేప్ లో అయితే తయారు చేసేయచ్చు. ఇది ఒక అద్భుతమైన ఆర్ట్. పిల్లల కోసం ఈ విధమైన చిన్న టాయ్ చాలా అద్భుతం అవుతుంది. ఒక చిన్న టాయ్ అవుతుంది కదా, వాళ్ళ లోపల ఉన్న క్రియేటివిటీని బయటకు తీయడానికి ఇది అద్భుతమైన గ్యాడ్జెట్ అవుతుంది.
ఫురియల్ పోప్ ఎలాట్స్. ఫ్రెండ్స్, చిన్న పిల్లలకైతే పెట్స్ మీద చాలా అనుబంధం అయితే ఉంటుంది. మీకు ఇలా కూడా అవుతుంది, మీకు పెట్ ఇష్టం లేనట్లు అయితే వాటిని మీ ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాటిని చూసుకోవడం మీకు చాలా బాధ్యతలు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు అనుకుంటున్నారా ఒక చిన్న పెట్ చూడడానికి చాలా అద్భుతంగా అనిపించేది, అది పిల్లల కోసమే ఒక టాయ్ లాగా అనిపించే ఈ గ్యాడ్జెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక టెడ్డీ లాంటి గ్యాడ్జెట్. ఇది చూడడానికి అచ్చం ఒక డాగీ షేప్ లో అయితే ఉంటుంది. దీంతో పాటు మీకు ఒక ప్లాస్టిక్ అటాచ్మెంట్ అయితే వస్తుంది. దీంతో మీరు ఈ డాగ్ ను మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక రోబోటిక్ టాయ్. దీన్ని మీ ఇంట్లోనే డాన్స్ చేయించవచ్చు. ఇది బ్యాటరీ పవర్ తో రన్ అవుతుంది. చాలా అద్భుతమైనది. మీకు అంత పనికి వచ్చే వస్తువు అనిపించకపోవచ్చు, కానీ మీ పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫిక్షనరీ ఎయిర్. ఫ్రెండ్స్, మనకు అప్పుడప్పుడు ఇంట్లో ఇలా అనిపిస్తుంది కదా, ఇంట్లోనే ఇలాంటి గేమ్స్ ఆడుకోవాలని. ఇండోర్ లో ఉండి ఎంటర్టైన్మెంట్ గా అనిపించేలా కొద్దిపాటి ఫ్యామిలీ గేమ్స్ లలో యూజ్ చేయవచ్చు. ఇది చూడడానికి అచ్చం మార్కర్ లాగానే అనిపిస్తుంది. ఇది ఎలాంటి ఇన్విజిబుల్ మార్కర్ అంటే మీరు గాలిలో రాయగానే మీకు గాలిలో ఏం కనిపించకపోవచ్చు, కానీ గాలిలో ఏం రాశారు అని అది మీ మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు యూజ్ చేసి ఫోటోగ్రఫీ చేయవచ్చు. ఒకవేళ అనుకోండి, మీరు ఏదైనా వస్తువు తయారు చేసినా అది చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అనుకున్నట్టయితే మీ డిస్ప్లే మీద అండ్ తో మీరు ఎన్నో ఫ్యామిలీ గేమ్స్ ని ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. మీ ఫ్యామిలీతో ఏదైనా డ్రాయింగ్ వేసి గెస్ చేయమని అనవచ్చు. మీరు ఏమైతే తయారు చేశారో అది డిస్ప్లే మీద కనిపిస్తుంది. కానీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, కానీ చిన్న పిల్లల కోసం చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది. కూల్ మేకర్ గో క్లైమ్ నెయిల్ స్టాంపర్. ఫ్రెండ్స్, ఈ రోజులలో నెయిల్ పెయింట్లు అయితే చాలా ఫేమస్ అవుతూ వస్తున్నాయి. నాకు దీని గురించి అయితే అంత ఎక్కువగా అసలు తెలియదు, కానీ ఈ గ్యాడ్జెట్ చూసిన తర్వాత దాని గురించి నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో మీరు మీ నెయిల్స్ మీద మీకు నచ్చిన ఆర్ట్ అయితే డిజైన్ చేయవచ్చు. ఇందులో మీకు చిన్న కాటేజ్ అయితే ఉంటుంది. అందులో మీ చిన్న ఫింగర్ ని అయితే పెట్టవలసి ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ఏదైనా డిజైన్ ని సెలెక్ట్ చేయవచ్చు. మీకు ఆ తర్వాత ఈ స్టాంప్ ప్రెస్ ని చేయగానే రకరకాల డిజైన్లు అయితే మీ చేతి గోర్ల మీద పడిపోతాయి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ట్రై చేయడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్, కమెంట్ చేసి చెప్పండి ఈ విధమైన గ్యాడ్జెట్ ఎలా అనిపిస్తుంది అని. మెల్ట్ డౌన్. ఒకవేళ మాట్లాడుకుందాం ఇలాంటి టైం పాస్ గ్యాడ్జెట్స్ గురించి అయితే ఈ గ్యాడ్జెట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించబోతుంది. ఇక్కడ మీకు లభిస్తుంది ఒక చిన్నపాటి స్టాండ్ అయితే లభిస్తుంది. దీంతో మీకు ములయన్స్ బాల్స్ అయితే లభిస్తాయి. దానిపైన ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క అయితే ఉంటుంది. అక్కడ మీరు చిన్న చిన్న క్యూబ్స్ అయితే సెట్ చేయవలసి ఉంటుంది. చాలా మైండ్ ఉపయోగించి ఆడవలసిన గేమ్. ఇందులో మీరు మళ్ళీ క్యూబ్స్ ని పెట్టవలసి ఉంటుంది. ఒక సైడ్ నుంచి కింద పడుతూనే ఉంటాయి. మీరు ఇలా లోడ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆడవలసి ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇందులో ఎవరైతే ఎక్కువ క్యూబ్స్ పెడతారో వాళ్ళే విన్నర్ అవుతారు. చాలా అద్భుతమైన వస్తువు. దీంతో మీకు ఒక మంచి టైం పాస్ అయితే అవుతుంది. ఇది పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కమెంట్ చేసి చెప్పండి ఈ గ్యాడ్జెట్ మీకు ఎలా అనిపించింది అని. అండ్ దీంతో పాటు మీకు నచ్చిన గ్యాడ్జెట్లు చూడాలనుకుంటున్నారా? మీకు నచ్చిన ఛానల్ ఇన్వెన్షన్ అడ్డా తెలుగు నాకు కమెంట్ చేసి చెప్పండి ఏ విధమైన వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారో. ఒకవేళ మీరు ఈ వీడియోస్ లో ఏ విధమైన గ్యాడ్జెట్లు కొనాలనుకున్నా, వాటి గురించి లేదా వాటి ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే దొరుకుతుంది. అక్కడ నుంచి వెళ్లి వాటినైతే మీరు పర్చేస్ చేయవచ్చు. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. జై హింద్. తిరిగి మళ్ళీ కలుద్దాం ఒక మంచి అద్భుతమైన అమేజింగ్ వీడియో.